హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ సెషన్లో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ నెంబర్ 108 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 41. ద యూనిట్స్ digit in 263 power 149 plus 263 power 150 plus 263 power 151 is. ఓకేనా? ఈ నెంబర్లో 263 పవర్ 149, 263 పవర్ 150, 263 పవర్ 151లో ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్య ఎంత? ఒకట్ల స్థానంలో ఎంత వస్తుందని అడుగుతున్నారు. ఈ ఒకట్ల స్థానం అనేది యూనిట్స్ ప్లేస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇక్కడ 3 పవర్ 149, ఇక్కడ కూడా 3 పవర్ 150, అలాగే 3 పవర్ 151. ఓకేనా? సో 3 పవర్ రాస్తున్నాను ఒకసారి. 3 పవర్ 149 ప్లస్ 3 పవర్ 150 ప్లస్ 3 పవర్ 151. ఇక్కడ మనకి ఇందులో మనం సైక్లిసిటీ కాన్సెప్ట్ అని చెప్పేసి నేర్చుకుంటాం. సైక్లిసిటీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఎనీ నెంబర్, సైక్లిసిటీ నెంబర్ ఈజ్ 4 అని గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా అయితే డిఫరెంట్ నెంబర్స్కి డిఫరెంట్గా ఉంటాయి, బట్ మీరు ఏంటంటే డిఫరెంట్గా గుర్తుపెట్టుకోలేరు కాబట్టి ఏ నెంబర్కైనా సైక్లిసిటీ నెంబర్ ఎంత అంటే 4 అని గుర్తుపెట్టుకోండి. ఒకటి మాత్రం ఇది 0 పవర్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది, 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది, 5 పవర్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 వస్తుంది, 6 పవర్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 వస్తుంది. ఆ 4 నెంబర్లో కాకుండా మిగతా ఏ నెంబర్కైనా కానీ సైక్లిసిటీ నెంబర్ మీరు ఎంత అని గుర్తుపెట్టుకుంటారంటే 4. యాక్చువల్గా అయితే 4కి అయితే 2a, 9కి కూడా 2a, బట్ మీరు అలా గుర్తుపెట్టుకోవద్దు. ఎందుకంటే అలా అయితే ఏమవుతుందంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి ఏ నెంబర్కైనా సైక్లిసిటీ నెంబర్ 4 అని గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ పవర్లో ఏదైతే ఉందో దాన్ని 4తో డివైడ్ చేసి మీరు రిమైండర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత చూడండి, ఫస్ట్ రిమైండర్ 149ని 4తో డివైడ్ చేయడం అంటే జస్ట్ 49ని 4తో డివైడ్ చేస్తే చాలు. మొత్తం నెంబర్ మీరు చేయక్కర్లేదు. 49ని 4తో డివైడ్ చేస్తే 4 12s are 48. ఇంకా రిమైండర్ ఎంత ఉండిపోయింది అంటే 1 ఉండిపోయింది. మరి అక్కడ 1 అయితే దీనికంటే ఈ నెంబర్ ఒకటి ఎక్కువే కదా, అప్పుడు రిమైండర్ ఒకటి పెరిగి 2 అవుతుంది. ఇక్కడ ఏంటంటే దీనికంటే ఇది ఒకటి ఎక్కువ కాబట్టి ఇక్కడ రిమైండర్ ఏమవుతుంది అంటే 3 పవర్ 3 అవుతుంది. ఇప్పుడు 3 పవర్ 1 అంటే ఎంత అంటే 3, 3 స్క్వేర్ అంటే ఎంత అంటే 9, అలాగే 3 పవర్ 3 అంటే ఎంత అంటే 27. ఓకేనా? ఇక్కడ యూనిట్స్ ప్లస్ 3 ప్లస్ 9 ప్లస్ 7. ఓకేనా? 7 ప్లస్ 3 అంటే 10, 10 ప్లస్ 9 అంటే 19. మరి 19లో యూనిట్స్ ప్లస్ ఎంత అంటే 9. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి 9 అని చెప్పుకోవచ్చు. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. సింప్లిఫై దిస్ వన్. ఓకేనా? ఈ నెంబర్ని ఏమంటున్నారంటే సూక్ష్మీకరించమంటున్నారు, సరళీకరించమంటున్నారు. చూద్దాం ఒకసారి. అన్నిటికంటే ఫస్ట్ ప్రియారిటీ మీరు దేనికి ఇవ్వాలంటే బ్రాకెట్కి ఇవ్వాలి, దట్టు ఓపెన్ బ్రాకెట్కి ఇవ్వాలి. సో దీన్ని మనం ఏమంటామంటే ఓపెన్ బ్రాకెట్ అంటాం, దీన్ని క్లోజ్డ్ బ్రాకెట్ అంటాం. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్కి ఫస్ట్ ప్రియారిటీ ఇద్దాం. ఇది సింప్లిఫై చేసేద్దాం. అది సింప్లిఫై చేసేటప్పుడు 3/4 1/2 నేను ఏమని రాస్తున్నానంటే 2తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసి 2/4 అని తీసుకున్నాను. ఇప్పుడు డినామినేటర్లో 4 ఉంది కాబట్టి 3 - 2 1 డివైడెడ్ బై 4. డినామినేటర్లో 4 ఎల్సిఎం తీస్తే 3 - 2 1. మరి ఒక్కసారి రాస్తా చూడండి, అది మొత్తం 2 - 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/6. ఇక్కడ డివైడెడ్ బై 1/4. కానీ ఆ డివిజన్ నేను మల్టిప్లికేషన్ కింద మారుస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా అయితే 1/4, కానీ డివిజన్ని మల్టిప్లికేషన్ కింద ఎప్పుడైతే మార్చానో 4/1 4 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మొత్తానికి ఓవరాల్గా ఎల్సిఎం ఏంటంటే అన్నిటికీ కలిపి ఎల్సిఎం 12 తీసేద్దాం. డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో అయిపోద్ది. సో 12తో 12 2s are 24. తర్వాత 2తో 2 6 టైమ్స్ కాబట్టి 6, మైనస్ ఇంటూ ప్లస్ అంటే మళ్ళీ మైనస్. 4తో 4 3 టైమ్స్ కాబట్టి 3. సో తర్వాత మైనస్ 6తో 6 2 టైమ్స్ కాబట్టి 2 4s are 8. ఇప్పుడు 24లో నుంచి 6 + 8 14, 14 + 3 అంటే 17. 24లో నుంచి 17 కనుక తీసేసినట్లయితే ఇంకా 7 ఉంటుంది, 7/12. కాబట్టి మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే 7/12 ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 చూడండి. 2 numbers in the ratio 5:9 and their LCM is 405. Find the numbers. 2 సంఖ్యలు 5:9 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాటి ఎల్సిఎం 405 అయితే ఆ సంఖ్యలని కనుగొనండి. ఓకే, ఇక్కడ 5:9 నిష్పత్తిలో ఉన్నప్పుడు ఎల్సిఎం కూడా ఇచ్చారు. ఆ సంఖ్యలు ఎంత? ఖచ్చితంగా 5:9 నిష్పత్తి అంటే ఖచ్చితంగా రెండవ నెంబరు 9 మల్టిపుల్ అయి ఉండాలి. అంటే ఈ ఆప్షన్ మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కూడా అవుతుంది. ఇక్కడ ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది కూడా 9 మల్టిపుల్ కాదు. ఆ 2 ఆప్షన్లు తీసేయచ్చు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఎల్సిఎంని కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది 9 మల్టిపుల్ ఓకే, కానీ 11 మల్టిపుల్ అవుతుంది. ఎందుకు నేను 11 మల్టిపుల్ చెక్ చేస్తున్నాను అంటే ఈ 2 నెంబర్లో 11 మల్టిపుల్స్ కాబట్టి. ఇక్కడ ఒకసారి చూడండి, 405 అనేది 4 + 5, 9 - 0 అంటే ఇది 11 మల్టిపుల్ కాదు. అంటే ఖచ్చితంగా మన ఆన్సర్ 11 మల్టిపుల్ రాకూడదు. కాబట్టి ఆప్షన్ బిని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా? ఒకసారి ప్రొసీజర్ కూడా కంటిన్యూ చేద్దాం. సో దీని కొరకు మనం ఏ పాయింట్ యూజ్ చేద్దాం అని అంటే మనం క్లాస్ రూమ్లో ఒక పాయింట్ నేర్చుకుంటాం. ఆ పాయింట్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. క్యాపిటల్ A, క్యాపిటల్ B are 2 numbers in the ratio small a is to b and their HCF is equals to x.
దెన్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఏఎక్స్ అని రాసుకుంటాం, అలాగే క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ బిఎక్స్ అని రాసుకుంటాం, అదేవిధంగా ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏబిఎక్స్ అని రాసుకుంటాం. ఓకేనా, మనకు క్లియర్గా ఎల్సిఎం ఇచ్చారు. ఎల్సిఎం ఎంత అన్నారంటే సో 405 అన్నారు. అదేవిధంగా A:B రేషియో కూడా ఇచ్చారు. ఎంత అన్నారంటే 5:9 అన్నారు. సో దీని నుంచి ఏ వాల్యూ ఎంత అంటే 5, బి వాల్యూ ఎంత అంటే 9 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 405. ఇక్కడ 9 5 లేదంటే ఫస్ట్ 9తో చూడండి, 9 4s are 36, ఇంకా 45 అంటే 9 5s are, మళ్ళీ 5తో ఎన్ని టైమ్స్ అంటే 9 టైమ్స్. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 9, కానీ క్వశ్చన్లో ఎక్స్ అడగలేదు. ఇదిగోండి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి. క్యాపిటల్ ఏ అంటే స్మాల్ ఏఎక్స్, అక్కడ స్మాల్ ఏ అంటే ఎంత అంటే 5, సో ఇంటూ 9, అలాగే ఇక్కడ ఎంత అంటే 9 ఇంటూ 9. సో 9 5s are ఎంత అంటే 45, అదేవిధంగా 9 9s are ఎంత అంటే 81. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 45, 81 ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. A box contains 25 paisa and 10 paisa coins in the ratio 6:5 amounting to rupees 226. Find the number of 10 paisa coins. ఒక పెట్టులో 6:5 నిష్పత్తిలో 25 పైసా కాయిన్లు, 25 పైసా మరియు 10 పైసా నాణేలు ఉన్నాయి. మొత్తం 226 రూపాయలు. అయితే ఎన్ని 10 పైసా నాణాలు ఉన్నాయి? సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇచ్చిన రేషియో ఏంటంటే 6:5 ఇచ్చారు. ఆ 6:5 ఏంటంటే ఇక్కడ కాయిన్స్, ఏ కాయిన్స్ అంటే 25 పైసా కాయిన్స్, అలాగే 10 పైసా కాయిన్స్. ఇప్పుడు 25 పైసా కాయిన్స్ని కనుక మనం అమౌంట్లోకి మార్చాలంటే, ఒక 25 పైసాని అమౌంట్లోకి మార్చాలంటే బై 4 చేయాలి, అంతే కదా. 25 పైసా అంటే ఏంటంటే సో పావలంటే 1/4 చేయాలి రూపాయలోకి మార్చాలంటే. అలాగే 10 పైసా కాయిన్స్ని కనుక మనం రూపాయల్లోకి మార్చాలంటే బై 10 చేయాలి. కాబట్టి ఇక్కడ 4 మల్టిపుల్, ఇక్కడ 10 మల్టిపుల్ ఉంటే మన ఆన్సర్ ఈజీ అవుతుంది. కాబట్టి అలా ఈజీ చేయడం కొరకు దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే సో 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఎప్పుడైతే దీన్ని 2తో మల్టిప్లై చేస్తానో 2 6s are 12, అలాగే 2 5s are 10 అలా ఉంచండి. ఇప్పుడు అమౌంట్ రాస్తాను. ఓకేనా, మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ అండ్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 10 పైసా కాయిన్స్. ఆ రేషియోని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ 25 కాయిన్స్ ఉంటే 25 పైసా కాయిన్స్ ఉంటే ఎన్ని రూపీస్ ఉంటాయి? 12/4 3 రూపీస్ ఉంటాయి. అదేవిధంగా 10 పైసా కాయిన్స్ ఉంటే ఎన్ని రూపీస్ ఉంటాయి? 1 రూపాయి ఉంటుంది. 10 పైసా కాయిన్స్ ఉంటే 10 × 10 అంటే 100 పైసా అంటే 1 రూపీ. ఓవరాల్గా ఇక్కడ మొత్తం అమౌంట్ ఎన్ని భాగాలు ఉన్నట్లు అంటే 3 + 1 4 పార్ట్స్. ఆ 4 పార్ట్స్ వాల్యూనే క్వశ్చన్లో 226 అన్నారు. మనల్ని అడుగుతున్నది ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ 10 పైసా కాయిన్స్. నెంబర్ ఆఫ్ 10 పైసా కాయిన్స్ అంటే ఇదిగోండి, ఇవి 10 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నది మీ క్వశ్చన్. ఓకేనా, 10 పార్ట్స్ వాల్యూ ఎంత అని అంటే ఇదిగోండి 2తో 2 టైమ్స్, 2తో 2 1s are 2 1s are 3s are. మరి 2 నుంచి 10 రావాలంటే ఇంటూ ఏం చేయాలి? 5 చేయాలి. కాబట్టి దీన్ని కూడా ఇంటూ 5 చేస్తే సో 113 × 5 అంటే ఇంటూ 5 అంటే 113లో ఆఫ్ చేయాలి. 113లో ఆఫ్ ఎంత అంటే సో 56.5. ఆ పాయింట్ తీసేసి మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే 565. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఆన్సర్ అయితే ఖచ్చితంగా 5 మల్టిపుల్ అయి ఉండాలని మనకు తెలుసు, కానీ ఏంటంటే 5 మల్టిపుల్స్ మనకి 3 ఆప్షన్ ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేయాల్సి వచ్చింది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 45. 3 partners shared the profit in a business in the ratio 8:7:5. They invested their capitals for 7 months, 8 months, 14 months respectively. So what was the ratio of their capitals? ముగ్గురు భాగస్వాములు వ్యాపారంలో లాభాలను 8:7:5 నిష్పత్తుల్లో పంచుకున్నారు. వారు తమ మూల ధనాలను వరుసగా 7 నెలలు, 8 నెలలు మరియు 14 నెలలు పెట్టుబడి పెట్టారు. వాటి పెట్టుబడుల నిష్పత్తి ఎంత? క్వశ్చన్లో పెట్టుబడుల నిష్పత్తి ఎంత అన్నారు. యాక్చువల్గా అయితే ప్రాఫిట్ టు రేషియో కావాలంటే ప్రాఫిట్ అయితే మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ చేస్తాం. కానీ క్వశ్చన్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అడిగారు కాబట్టి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఏం చేయాలి? ప్రాఫిట్ టు డివైడెడ్ బై టైం పీరియడ్. ఓకేనా, ఫస్ట్ ప్రాఫిట్ టు డివైడెడ్ బై టైం పీరియడ్ చూద్దాం. ఫస్ట్ ఏ ప్రాఫిట్ ఎన్ని భాగాలు అంటే 8. సో టైం పీరియడ్ ఎన్ని మంత్స్ అన్నారంటే ఫస్ట్ ఇది 7 months అంటే 8/7. ఆ తర్వాత సెకండ్ది సో 7 పార్ట్స్ తర్వాత టైం పీరియడ్ ఎంత అంటే 8 months. ఆ తర్వాత అక్కడ చూడండి 5 parts. సో డివైడెడ్ బై ఎంత అంటే టైం పీరియడ్ 14 months. ఇప్పుడు 7కి 8కి 14కి ఎల్సిఎం తీద్దాం. 7 అనేది 14 యొక్క ఫ్యాక్టరు, 8కి 14కి ఎల్సిఎం ఎంత అంటే 56. చేస్తానంటే ఇదిగోండి పక్కన చేస్తున్నాను. సారీ, 2తో 2 4s are 2 7s are 4 14s are ఎంత అంటే 56. ఎల్సిఎంని కనుక మనం 56 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి ఒక్కసారి 7తో 7 8 times 56, 8 8s are 64. తర్వాత 8తో 8 7 times 7 7s are 49.
ఖచ్చితంగా మన ఆప్షన్లో 64:49 రావాలి ఫస్ట్ రెండు. అలా మనకు ఆప్షన్ సిలోనే ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఆన్సర్ కన్ఫర్మ్ చేశాను. ఇంకా కంటిన్యూ చేద్దామని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సో 14తో 14 4s are 4 5s are ఎంత అంటే 20. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి 64:49:20. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. 7 years ago, the ratio of the ages of A and B was 4:5. 8 years hence, the ratio of the ages of A and B will be 9:10. What is the difference between their present ages in years? 7 సంవత్సరాల క్రితం ఏ మరియు బి వయసు నిష్పత్తి 4:5. 8 సంవత్సరాల తర్వాత ఏ మరియు బి వయసు నిష్పత్తి 9:10. సంవత్సరాలలో వారి ప్రస్తుత వయసుల మధ్య వ్యత్యాసం ఎంత సంవత్సరాలు అంటే ఇన్ ఇయర్స్ అని అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం క్వశ్చన్లు ఏమంటున్నారు. 7 years ago అక్కడ ఏ 7 years ago, అదేవిధంగా బి 7 years ago. ఏ 7 years ago, బి 7 years ago ఆ రేషియో ఎంత అన్నారంటే 4:5 అన్నారు. 8 years hence, ఓకేనా. ఏ 8 years hence 8 సంవత్సరాల తర్వాత, అలాగే బి 8 years hence బి 8 సంవత్సరాల తర్వాత ఈ రేషియో ఎంత అనంటే 9:10. ఓకేనా, 9:10. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు. ఇక్కడ 1 part ఉంటే ఇక్కడ కూడా 1 part ఉండాలి. ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారకూడదు. అక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మారలేదు. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయో చూడండి. 5 10 అయిందంటే ఎన్ని పార్ట్స్ పెరిగాయి? 5 parts ఏనా? ఆ 5 parts ఎందుకు పెరిగాయనంటే ఇక్కడ 7 years ago 8 years hence. 7 years ago 8 years hence అంటే 7 years ago నుంచి 8 years hence వెళ్ళాలంటే టోటల్ గ్యాప్ ఎంత? 7 + 8 15. కాబట్టి 5 parts వాల్యూ ఎంత అంటే 15. మరి ఏజ్ డిఫరెన్స్ కావాలంటే మనకి ఎన్ని పార్ట్స్ కావాలి? 1 part కదా. మరి 1 part వాల్యూ ఎంత అంటే 5తో 5 3 times కదా 15. కాబట్టి 1 part వాల్యూ 3. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ 3 years. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 చూడండి. The price of a variety of a commodity is 7 rupees per kg and that of another is 12 rupees per kg. Find the ratio in which two varieties should be mixed so that the price of the mixer is 10 rupees per kg. రూపాయలు కేజీ 7 రూపాయలు, అదే కేజీ 7 రూపాయలు మరియు కేజీ 12 రూపాయలు విలువ గల రెండు వస్తువులు ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్రమం ధర కేజీ 10 రూపాయలు అవుతుంది. సో ఎలిగేషన్ రూల్ ఈజీ మెథడ్. ఫస్ట్ ఏంటంటే 7 రూపాయలు అన్నారు, తర్వాత ఎన్ని రూపాయలు అన్నారంటే 12 రూపాయలు అన్నారు. ఈ రెండింటిని కలపగా వచ్చిన మిక్సర్ వర్త్ ఎంత ఉండాలంటే 10 రూపాయలు ఉండాలి. సో 12 - 10 అంటే 2, అలాగే 10 - 7. సో 10 - 7 ఎంత అంటే 3. సో 2:3. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి 2:3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. The park had an average of 30 children playing on weekdays and the average of 60 children playing on weekends. Okay na? Find the average number of children playing per day in the park for the month of June beginning with Saturday. ఒక పార్కులో సగటున వారం రోజుల్లో 30 మంది పిల్లలు ఆడుతున్నారు మరియు వారాంతరం సగటున 60 మంది పిల్లలు ఆడుతున్నారు. శనివారంతో ప్రారంభమయ్యే జూన్ నెలలో పార్కులో రోజుకు సగటున ఆడుకునే పిల్లల సంఖ్యను కనుగొనండి. ఫస్ట్ క్లియర్గా క్వశ్చన్లో జూన్ అన్నారు. జూన్ అంటే ఆ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి? 30 days ఉంటాయి. ఈ 30 daysలో ఫస్ట్ డే అంట సాటర్డేతో స్టార్ట్ అయిందంట. అంటే ఖచ్చితంగా 7 4s are 28. అంటే ప్రతిదీ 4 days రావాలి, ఒక 2 రోజులు మాత్రం 5 days రావాలి. ఎందుకంటే 28 అయిపోయిన తర్వాత 29 30 ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా ఉంది కాబట్టి సో సాటర్డేతో మంత్ స్టార్ట్ అయింది కాబట్టి సాటర్డే ఒక 5 days వస్తాయి, సండే ఒక 5 days వస్తాయి. ఓకేనా, సాటర్డే సండే కలిపి సో మొత్తం సాటర్డే ఒక 5 days, సండే ఒక 5 days. ఇక్కడ మనం వీకెండ్స్ అంటే సో సాటర్డే ప్లస్ సండేనే కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇవి మొత్తం సో ఒక్కొక్కటి 5 days అంటే ఓవరాల్గా 10 days. ఈ 10 daysన రోజుకి ఎంతమంది ఆడుకుంటున్నారంటే ఆన్ అండ్ యావరేజ్ 60. మిగతా ఎన్ని రోజులు ఉన్నాయంటే 30లో నుంచి 10 తీస్తే ఇంకా 20 రోజులు ఉన్నాయి. ఈ 20 రోజులు ఎంతమంది ఆడుకుంటున్నారంటే రోజుకు 30 మంది. ఓకేనా, దీని నుంచి మొత్తం ఆన్ అండ్ యావరేజ్ మంత్లీ యావరేజ్ ఎంత? యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒరిజినల్ అబ్జర్వేషన్స్ అవసరం లేదు. ఇది 1 ఇది 2 అనుకోండి. ఇప్పుడు ఎంత అంటే 1 × 60 60. సో 1 × 60 60 + 2 × 30 60 డివైడెడ్ బై 1 + 2 1 + 2 అంటే 3. 120 డివైడెడ్ బై 4. 120 డివైడెడ్ బై 4 కాదు 3. 3తో 3 4 times. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 40 అవుతుంది. ఆప్షన్ డి మన ఆన్సర్ కింద చెప్పుకోవచ్చు. ఓకేనా, మీరు 10 × 60 + 20 × 30 డివైడ్ బై 10 + 20 చేసిన అలా అయినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. క్వశ్చన్ నెంబర్ 49లో ఇఫ్ 10% of A is equals to B, then B percentage of 20 is same as. ఏలో 10% B అయితే 20లో B శాతం అనేది ఎంత? ఫస్ట్ చూడండి, B ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏమని రాయొచ్చు అంటే సో 10% of A.
10% ఆఫ్ ఏ. మనకి ఏం అడుగుతున్నారంటే బి పర్సెంటేజ్ ఆఫ్ 20 అన్నా ఈ పర్సెంటేజ్ సింబల్ ఎక్కడ పెట్టినా పర్వాలేదు కదా, దాన్నే మనం 20% ఆఫ్ బి అని కూడా అనొచ్చు కదా. మరి 20% ఆఫ్ బి అంటే ఇటువైపున 20%తో మల్టిప్లై చేస్తున్నాను. 20% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంతకీ 20% అంటే ఎంత అంటే ఇటువైపు 20%తో మల్టిప్లై చేస్తే అటువైపున కూడా మల్టిప్లై చేద్దాం. మరి 25% అంటే మనకు తెలుసు కదా ఫ్రాక్షన్లో 1/5 అని. సో 1/5 ఇంటూ 10% ఆఫ్ ఏ. సో దీని నుంచి 5తో 5 2 టైమ్స్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 2% ఆఫ్ ఏ, 2% ఆఫ్ ఏ. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ఏ రిడక్షన్ ఆఫ్ 12 1/2% ఇన్ ద ప్రైస్ ఆఫ్ వీట్ enables a person to buy 2.5 kg more for rupees 280. Initially, how much wheat was the person able to buy? గోధుమ ధరలో 12.5% తగ్గింపు వలన ఒక వ్యక్తి 280కు 2.5 కిలోలు అదనంగా కొనగలడు. ప్రారంభంలో ఎంత గోధుమలు వ్యక్తి కొనుగోలు చేయగలడు? ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అని మనం పర్సెంటేజ్ క్లాస్లో నేర్చుకుంటాం. ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్. ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే కాన్స్టెంట్ అవుతుందో ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్. దాని నుంచి P1/P2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే C2/C1 అంటే ఇన్వర్స్ రేషియో ఆఫ్ ప్రైస్ కన్జంప్షన్ అవుతుంది. ఇన్వర్స్ రేషియో ఆఫ్ కన్జంప్షన్ అనేది ప్రైస్ అవుతుంది. ఫస్ట్ ప్రైస్ కోసం మాట్లాడారు. సో ప్రైస్ కోసం 12.5% అంట. ఓకేనా, 12.5% తగ్గిపోయింది అన్నారు. సో అయితే చూద్దాం. ఇప్పుడు ప్రైస్ రేషియో రాస్తాను P1:P2. సో అక్కడ 12.5% అని అంటే 12.5% అంటే ఫ్రాక్షన్లో ఎంత అంటే 1/8. ఓకేనా, 1/8 అంటే సో 100కి అయితే 12.5 తగ్గిపోద్ది. 8కి అయితే ఎంత తగ్గిపోద్ది అని అంటే ఇనీషియల్ ప్రైస్ 8 అనుకుంటే 1 తగ్గిపోయి 7 అవుతుంది. ఇది ప్రైస్ రేషియో. మరి చెప్పండి దాని నుంచి కన్జంప్షన్ రేషియో ఏమవుతుంది? 7:8 కదా. ఎందుకంటే సో 8:7కి ఇన్వర్స్ రేషియో ఎంత అంటే 7:8. అంటే మనకి క్వశ్చన్లో అడుగుతున్నది కూడా ఇనీషియల్ కన్జంప్షన్ అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ అయితే 7 మల్టిపుల్ అయి ఉండాలి. సో 15 కాదు, 12.5 కాదు, 17.5 అవుతుంది. ఎందుకంటే 725 టైమ్స్ 175. ఇది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ సిని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయి? 1 పార్ట్ పెరిగింది. అదే క్వశ్చన్లో మనకి సో 2.5 అంటే 2.5 kg పెరిగింది అన్నారు. 7 పార్ట్స్ వాల్యూ ఎంత? 7 ఇంటూ 2.5 దట్ ఈస్ 17.5. ఓకేనా. 7 5s are 35, 7 2s are 14 plus 3 17, 17.5 kg. 17.5 kg. ఓకేనా. Next question number 51. Sasi buys an old refrigerator for rupees 12,000 and spends rupees 1,000 on its repair. If she sells the refrigerator for rupees 15,000, then his gain percentage is. Sasi పాత రిఫ్రిజిరేటర్ను 12,000కు కొని దాని మరమ్మత్తు కోసం సో 1,000 రూపాయలు ఖర్చు చేస్తాడు. అతను రిఫ్రిజిరేటర్ని 15,000కు విక్రయిస్తే లాభ శాతం ఎంత? ఫస్ట్ 12,000కి కొన్నాడు మరియు ఒక 1,000 రూపాయలు పెట్టుబడికి పెట్టాడంటే అతని యొక్క కాస్ట్ ప్రైస్ మొత్తం ఎంత అయిందంటే 13,000 అయింది. ఆ తర్వాత దాన్ని ఎంత కమ్ముతున్నాడు అంటే 15,000కి అమ్ముతున్నాడు. ఓకేనా, 15,000కి అమ్ముతున్నాడు. ఈ రేషియో తీసుకున్న మనకు సరిపోద్ది. కాబట్టి 13 రూపీస్కి కొని ఎంత కమ్ముతున్నట్టు అంటే 15 రూపీస్కి అమ్ముతున్నట్టు. అప్పుడు లాభమా నష్టం అంటే లాభమే. ఎంత అంటే 2. కానీ మనల్ని ఏం అడుగుతున్నారంటే పర్సెంటేజ్ ప్రాఫిట్ అడుగుతున్నారు. పర్సెంటేజ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ డివైడెడ్ బై సో కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఓకేనా. సో దాని ప్రాఫిట్ ఎంత అంటే 2, కాస్ట్ ప్రైస్ 13 అయినప్పుడు ఇంటూ 100%. 1/13 అంటే మీకు 7.69 అని తెలుసు. ఖచ్చితంగా 2/13 అంటే ఆన్సర్ 15 పాయింట్ సంథింగ్ రావాలి. 15లో ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏని కన్ఫర్మ్ చేయొచ్చు. కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఇదిగోండి 200 డివైడెడ్ బై 13, 200 డివైడెడ్ బై 13. 13 1s are 13, ఇంకా 70, 13 5s are 65, రిమైండర్ 5/13%. 15 and 5/13%, దట్ ఈస్ ఆప్షన్ ఏ. Next question number 52. A man purchased 2 items at the same price and sold one at a profit of 10% and other at a loss of 5%. If the difference between the two selling prices is rupees 60, then what is the sum of the cost price of the 2 items? ఒక వ్యక్తి ఒకే ధరకు 2 వస్తువుల్ని కొనుగోలు చేశాడు మరియు ఒక దాని 10% లాభానికి మరియు మరొకటి 5% నష్టానికి విక్రయించాడు. 2 విక్రయ ధరల మధ్య వ్యత్యాసం 60 అయితే 2 వస్తువుల ధర ఎంత? ఫస్ట్ ఒక్కొక్క దాన్ని ఫస్ట్ దాని ఒక సో 10x అనుకుందాం. 10x కదా, 100x అనుకుందాం. తర్వాతది కూడా 100xే. ఎందుకంటే రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ ఈక్వల్ అన్నారు. ఫస్ట్ దాన్ని 10% లాభానికి అమ్మారు.
10% లాభానికి అమ్మడం అంటే 110x అమ్మడం. సెకండ్ దాన్ని మాత్రం 5% నష్టానికి అమ్మడం అని అంటే సో 100xలో 5% నష్టం అంటే 95x. ఈ రెండింటి యొక్క డిఫరెన్సే మనకి ఇచ్చారు. సో 110xలో 95x తీసేయండి, 15xే కదా. ఆ 15x వాల్యూనే మనకి క్వశ్చన్లో 60 అన్నారు. మనల్ని అడుగుతున్నది ఏంటంటే సమ్ ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 ఐటమ్స్. అంటే మనల్ని ఏం అడుగుతున్నారంటే రెండింటిది కలిపి కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 200x. ఇప్పుడు 15 తో 15 4 టైమ్స్ x వాల్యూ 4, మనకి 200x వాల్యూ కావాలంటే సో 200 × 4. సో 200 × 4 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 800 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. A sum of rupees 5,000 becomes rupees 7,550 in 6 years at simple interest. If the rate of interest is increased by 3.5%, what will be the amount? సో సాధారణ వడ్డీతో 6 సంవత్సరాలలో రూపాయలు 5,000 అసలు మొత్తం రూపాయలు 7,550 అవుతుంది. ఒకవేళ వడ్డీ రేటును గనక 3.5% పెంచినట్లయితే వచ్చే మొత్తం ఎంత? ఓకేనా. సో క్వశ్చన్లో మీకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అన్నారంటే 5,000 అన్నారు, 5,000 అన్నారు. సో తర్వాత సో 6 ఇయర్స్ తర్వాత ఎంత అయిందంటే 7,550 అయింది. సో 7,550 అయింది. ఇప్పుడు సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్ పెంచుతున్నారని అంటే 3.5% పెంచుతున్నారు. 3.5% చొప్పున ఎన్ని ఇయర్స్ అన్నారు? 6 ఇయర్స్ అన్నారు. మరి 6 × 3.5%, 6 × 3.5% అంటే దీన్ని ఆఫ్ చేస్తే 3, దీన్ని డబల్ చేస్తే సో 7, 3 7s ఆర్ ఎంత అంటే 21%. లేదా 6 3s ఆర్ 18, 6 × 0.5 అంటే 3, సో 18 + 3 అంటే 21%. ఈ 21% దేని మీద పెరుగుతుంది? ప్రిన్సిపల్ అమౌంట్ మీద కదా పెరుగుతుంది. కాబట్టి డైరెక్ట్గా 21% ఆఫ్ 5,000 పెరుగుతుంది. ఓకేనా. అంతేగాని మళ్ళీ దానికి మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవన్నీ క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. సో 21 × 5 అంటే 105, 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయి ఇంకొక పర్సెంటేజ్లో 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయి ఇంకొక 0 ఉండిపోద్ది. 0 10 1 క్యారీ 6 8 8,600 8,600. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ 8,600. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. Radha takes a loan of rupees 4 lakhs at 14% per annum compound interest compounded half yearly. What is the interest that she repays after 2 years? రాధా సంవత్సరానికి 14% చక్రవడ్డీతో రూపాయలు సో 4 లక్షల రుణాన్ని అర్ధ సంవత్సరానికి కలిపి తీసుకుంటుంది. 2 సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి చెల్లిస్తే వడ్డీ ఎంత? ఈ సిరీస్ వాడదాం. మనం 2 ఇయర్స్కి అయితే 2 1, ఓకేనా. అదే 3 ఇయర్స్కి అయితే 3 3, సో 3 3 1, ఓకేనా. అలాగే నెక్స్ట్ 4 ఇయర్స్కి అయితే 4 6 4 1, ఓకేనా. 4 6 4 1. ఆల్రెడీ ఈ సిరీస్ మీకు తెలుసు. సో ఈ సిరీస్ ప్రకారం చేద్దాం. ఓకేనా. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. 10కి 10కి సక్సెసివ్ చేంజ్ 21, 10కి 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 అయితే 331 33.1, సో 4 10స్కి అయితే 46.41. ఆ సిరీస్ ప్రకారం చేసేద్దాం మనం. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అంటే సో ఎందుకనంటే మనకి ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేద్దామన్నా యాక్చువల్గా అక్కడ మీరు ఆన్సర్ ఒకవేళ మీరు రఫ్గా వేసినా కానీ ఇక్కడ లైక్ 4 ఇయర్స్ అంటే డివైడెడ్ బై 4 zeros వస్తుంది. ఇక్కడ మాత్రం 5 zeros ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేషన్ వాల్యూ. అందుకని నేను ఏం చేస్తున్నానంటే మెథడ్కి వెళ్తున్నాను. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అంటే 4 lakhs. ఆ తర్వాత నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో 1 ఇయర్కి అయితే ఎంత అని అంటే 14%, హాఫ్ ఇయర్కి అయితే 7%. ఫస్ట్ 4 ఇంటూ సో 7 4s are 28, పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ కాబట్టి 28,000 అవుతుంది. ఓకేనా. 28,000. సో 4 × 28,000 అంటే ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తాను. 4 28s are 28కి డబల్ ఎంత అని అంటే 56, 56కి డబల్ ఎంత అంటే 112 పక్కన 3 సున్నాలు, అది అలా ఉంచండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇది 6 ఇంటూ దీనిపైన మళ్ళీ ఎంత పర్సెంటేజ్ అంటే 7%. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేయండి, ఇంకొక 0 ఇక్కడ వస్తుంది. 7తో 7 8s are 56, 5 క్యారీ 7 2s are 14 + 5 అంటే ఎంత అంటే 19. అది చూడండి, ఇది 0 6 6s are 36, 6 19s are 114 + 3 అంటే 117, అలా ఉంచండి. ఆ తర్వాత నెక్స్ట్ 4 ఇంటూ మళ్ళీ దీని మీద ఎంత పర్సెంటేజ్ అంటే 7%. ఫస్ట్ 7తో మల్టిప్లై చేసేయండి. 7 6s are 42, సో 4 క్యారీ. తర్వాత 7 19s are 133 + 4 137, దీన్ని మనం 137.1 రాయొచ్చు. ఇప్పుడు 4 2s are 8, 4 7s are 28, 2 క్యారీ, 4 13s are 52 + 2, సో ఎంత అంటే 54. ఓకేనా. ఆ తర్వాత లాస్ట్ది మళ్ళీ దీని మీద ఎంత పర్సెంటేజ్ అంటే 7%.
ఓకేనా 7 2s are 14, 7 7s are 49 plus 0 50, 7 13s are 91 plus 5 96 అంటే 9.604. ఓకేనా 9.604 యాడ్ చేసేయండి తొందరగా 4 8 ఓకేనా 8 కాదు 0 ఇక్కడ చేస్తున్నా చూడండి 4 సో ఇక్కడ 0 8 plus 6 అంటే 14 సో 1 క్యారీ సో 9 plus 9 18 1 క్యారీ 11 1 క్యారీ తర్వాత 13 1 క్యారీ 4 తర్వాత నెక్స్ట్ 1 2 4 చూడండి ఇక్కడ 1 2 4 1 2 4 3 1 8.404 కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ సి అని చెప్పొచ్చు. ఇలా లెందీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్ సాల్వ్ చేసేటప్పుడు మాత్రం అలాంటి లెందీ క్వశ్చన్స్ని బెటర్గా మీరు స్కిప్ చేసి చివరిలో టైం ఉంటే వెనక్కి రావాలి. అలా అయితేనే మీరు ఎగ్జామ్లో టైం సేవ్ చేయగలరు. అంతేగాని ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్, సెకండ్ క్వశ్చన్ సెకండ్ ఆర్డర్ ప్రకారం చేద్దామంటే ఇబ్బంది పడతారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. If 20 men can complete a work in 36 days, then how many men can complete 3/4 of the same work in 18 days? 20 మంది పురుషులు ఒక పనిని 36 రోజుల్లో పూర్తి చేయగలిగితే ఎంతమంది పురుషులు అదే పనిలో 3/4 వంతు పనిని సో 18 రోజుల్లో పూర్తి చేయగలరు? దీనికి సంబంధించి సో ఇలా వాడుదాం. m1 d1 డివైడెడ్ బై వర్క్ 1 ఈజ్ ఈక్వల్స్ టు సో m2 d2 డివైడెడ్ బై సో వర్క్ 2 అనుకుందాం. ఓకేనా. m1 ఎంతమంది అంటే 20 మెన్ సో 36 డేస్లో చేయగలరు. వర్క్ W అనుకుందాం. ఇప్పుడు ఎంతమంది చేయాలి, ఎన్ని రోజుల్లో అంటే 18 డేస్లో. కాకపోతే మొత్తం వర్క్ కాదు, ఓన్లీ 3/4 ఆఫ్ ది వర్క్. ఓకేనా. సో 3/4 ఆఫ్ వర్క్. ఇక్కడ 18తో ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్. ఓకేనా 2 టైమ్స్ W క్యాన్సిల్ చేసేయండి. సో ఇప్పుడు 22s are 40 ఇంటూ ఆ 3/4 ఇటు తీసుకొచ్చేయండి ఈజ్ ఈక్వల్స్ టు n. సో 4 క్యాన్సిల్ 3 into 10 అంటే ఏమవుతుందంటే 30 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. A cyclist covers a distance of 17 kilometers in 2 hours. His speed in km/h. ఒక సైక్లిస్ట్ 17 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో ప్రయాణం చేస్తాడు. అతని వేగం. సో వేగం అంటే స్పీడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఎంత డిస్టెన్స్ అంటే 17 కిలోమీటర్స్ని సో 2 hours పడుతుంది. 17/2 అంటే ఎంత అంటే 8.5 km/h. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. Next question number 57. Calculate the area of the rhombus with the diagonals of 7 centimeters and 6 centimeters. 7 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్లు వికర్ణాలు కలిగి ఉన్న రాంబస్ వైశాల్యం ఎంత? ఎప్పుడైనా రాంబస్ వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే హాఫ్ d1 ఇంటూ d2. d1, d2 అనేవి ఏంటి అని అంటే సో డయాగ్నల్స్ కర్ణాలు. ఓకేనా. d1 ఎంత అన్నారంటే 7 అన్నారు, d2 ఎంత అన్నారంటే 6 అన్నారు. 2తో 2 3 టైమ్స్ 7 3s are ఎంత అంటే 21 సెంటీమీటర్ స్క్వేర్. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. Next question number 58. In a trapezium, the length of the opposite parallel sides are 12 and 8 centimeters respectively, and the shortest distance between them is 16 centimeters. Find the area of the trapezium. ట్రెపీజియంలో వ్యతిరేక సమాంతర భుజాలు పొడవులు వరుసగా 12 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు మరియు వాటి మధ్య అతి తక్కువ దూరం 16 సెంటీమీటర్లు. ట్రెపీజియం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. సో ట్రెపీజియం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే హాఫ్ a plus b ఇంటూ హైట్. ఇలా మీరు ఒక సో ట్రెపీజియం తీసుకున్నప్పుడు ఇది ఏ ఇది బి అనుకుంటే ఆ రెండింటి మధ్య దూరం h. ఓకేనా. ఆ వాల్యూస్ ఇచ్చారు. ఫస్ట్ ఇది ఏ వాల్యూ 12 ఇచ్చారు, బి వాల్యూ 8 ఇచ్చారు, హైట్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ సైడ్స్. సో ఆ ఫార్ములా యూజ్ చేయండి. దాని నుంచి హాఫ్ a plus b. సో 12 plus 8 అంటే 30. హైట్ ఎంత అంటే 16. సో ఓకేనా. హైట్ ఎంత అంటే సో 12 plus 8 అంటే 20. హైట్ ఎంత అంటే 16. 2 క్యాన్సిల్ 16 into 10 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 160 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. The speed of the boat in still water is 8 km/h. If the speed of the current is 2 km/h, then what distance will this boat cover in 2 hours going upstream? నిశ్చల నీటిలో పడవ వేగం గంటకి 8 కిలోమీటర్లు, ప్రవాహం యొక్క వేగం గంటకి 2 కిలోమీటర్లు అయితే ఈ పడవ 2 గంటల్లో ప్రవాహ వ్యతిరేక దిశలో ఎంత దూరం ప్రయాణించగలదు? ఫస్ట్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే బి ఇచ్చారు 8 అన్నారు. కరెంట్ టు స్పీడ్ ఎంత అన్నారంటే 2 అన్నారు. మనల్ని డిస్టెన్స్ అడుగుతున్నారు ఎందులో అంటే అప్ స్ట్రీమ్లో ఎన్ని గంటల పాటు అంటే 2 hours. డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఇంటూ టైం. అప్ స్ట్రీమ్లో స్పీడ్ యూ అనుకున్నాను, టైం 2. ఓకే. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటంటే బోట్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ బోట్ స్పీడ్ మైనస్ కరెంట్ స్పీడ్. బోట్ స్పీడ్ 8 - 2. 8 - 2 అంటే ఎంత అంటే 6. సో 6 into 2 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 12 కిలోమీటర్స్. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ద రేడియస్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 150% and its height is decreased by 20%. What is the percentage increase in its volume?
సో స్తూపం యొక్క వ్యాసార్థం 150% పెరిగింది మరియు దాని ఎత్తు 20% తగ్గింది. సో దాని ఘన పరిమాణంలో పెరుగుదల శాతం ఎంత? స్తూపం సిలిండర్ అంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే పై r²h. ఓకేనా? ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆర్ని మార్చారు కాబట్టి పై r1²h1. పై ఎలాగో క్యాన్సిల్ అయిపోద్ది రేషియోలో, ఎందుకంటే పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే రేషియో క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. రేడియస్ అంట 150% పెంచారంట. ఇంతకీ 150% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 3/2 కదా. 150/100 150/100ని సింప్లిఫై చేస్తే 3/2 కదా. అంటే ఇనీషియల్గా రేడియస్ కనుక 2 అయినట్లయితే 2కి 3 పెరిగి ఎంత అవుతుందంటే 5² అవుతుంది. ఓకేనా? ఇంటూ తర్వాత నెక్స్ట్ ఏమన్నారంటే హైట్ ఏమైందంటే 20% తగ్గిందంట. 20% అంటే ఫ్రాక్షన్లో 1/5 అంటే ఇనీషియల్గా కనుక 5 ఉన్నట్లయితే అది ఏమైందంటే 1 తగ్గుతుందంట. సో ఇనీషియల్గా కనుక 5 ఉన్నట్లయితే అది 1 తగ్గుతుంది. 1 తగ్గి ఎంత అవుతుందంటే 4 అవుతుంది. ఓకేనా? 4 అవుతుంది. ఒక 5 తీసేయండి. 2² 4 కూడా క్యాన్సిల్ చేసేయండి. 1:5 అంటే 1 5 అయిందంటే ఎంత పెరిగింది? 4 పెరిగింది. 1కైతే 4, 100కి అయితే ఎంత అంటే 4/1 × 100. సో కాబట్టి 100కి అయితే ఎంత పర్సెంటేజ్ అవుతుందంటే 400% అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్? సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.